నేను గతంలో చాలాసార్లు మన కావ్యాస్ మీడియాలో కానీ నా క్యాటరీ ఎస్పీ ఛానల్లో కానీ ఒకటే చెప్పాను. వైఎస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి స్వార్థం, వారి స్వలాభం, వారి గుర్తింపు, వాళ్ళ అధికారం ఇదే కోరుకుంటూ ఉంటారు. దానికోసం ఏదైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు వాళ్ళు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. జగన్ విషయంలో చూసాం, షర్మిల విషయంలో చూసాం, వాళ్ళ అమ్మగారు విజయమ్మ విషయంలో చూసాం. ఇక రాజశేఖర రెడ్డి పెట్టుకున్నప్పుడు ఏంటనేది అందరికీ తెలిసింది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ టాపిక్ అంటున్నాను, రేవంత్ రెడ్డి అండి, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అండి. అరే ఆయన మీద ఈమె షర్మిలకి ఎందుకు అంత కక్ష నాకు అర్థం కావట్లేదు. మనకు అందిన సమాచారం మేరకు ఏకంగా కాంగ్రెస్ అధిష్టానానికి ఈమె ఒక ఫీడ్బ్యాక్ ఆర్ కంప్లైంట్ ఇచ్చింది. ఏంటది, అఖండ 2 విషయంలో టికెట్ల రేట్లు పెంపుకు సంబంధించి హైకోర్టు అక్షంతలు వేసింది. దెన్ ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈ మధ్యలో షర్మిల అధిష్టానానికి విషయం ఏంటో చెప్పిందంట. ఏమని, ఇదిగోండి ఆయన పేరుకే తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ వ్యక్తి, కానీ వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు బామ్మర్ది వచ్చేసి బాలకృష్ణ. సో ఏపీలో టికెట్ రేట్లు పెంచారు అఖండ 2కి, అందుకే తెలంగాణలో పెంచమని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్తే రేవంత్ రెడ్డి పుష్ప 2 సినిమా తర్వాత టికెట్ రేట్లు పెంచమని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా పెంచాడు. దానికి కారణం చంద్రబాబు చెప్తేనే, అంటే ఇంకా కూడా చంద్రబాబు శిష్యుడిలాగా ఆయన ఉంటున్నాడు అంటూ ఆమె ఇచ్చిన కంప్లైంట్. దాంతో కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయితే అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి ఇక అప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చాడు. ఏమని, అసలు జీవో ఎలా వచ్చిందో నాకు తెలియదు, నాకు తెలియకుండా వచ్చింది. ఇక మీదట పెద్ద సినిమాల చిన్న సినిమాలు ఎవరైనా సరే టికెట్ రేట్లు పెంచమని మా దగ్గరికి ఎవరూ రావద్దు. టికెట్ రేట్లు ఎందుకు పెంచమని అడుగుతున్నారు, బడ్జెట్ పెరిగిందని. బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది, రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తున్నారు. సో రెమ్యునరేషన్ తగ్గించుకోండి, రెమ్యునరేషన్ తక్కువ ఇవ్వండి, మా దగ్గరికి రావద్దు అని చెప్పేసి ఆయన తేల్చిపడేశారు. దాంతో అసలు జరిగింది ఏంది, ఈమె మాట్లాడేది ఏంటంటే మరల ఇంకొంతమంది ఏమంటున్నారు, అఖండ 2 సనాతన ధర్మాన్ని హైలైట్ చేసింది. బాలయ్య బాబుకి ముస్లిం ఫ్యాన్స్, క్రిస్టియన్ ఫ్యాన్స్ ఎక్కువే ఉంటారు, కానీ ఈ సినిమాలో తన ధర్మానికి సంబంధించి, ఈ హైందవ భారతదేశానికి సంబంధించి ప్రజలందరూ మేలుకొల్పే విధంగా కొన్ని అద్భుతమైన డైలాగులు, కొన్ని అద్భుతమైన సీన్లు ఉన్నాయి. సో దాంతో ఈ మత మార్పిడుల బ్యాచ్, ఈ క్రైస్తవ మిషనరీలు ఇబ్బంది పడుతూ ఉన్నాయని, తద్వారా షర్మిల వాళ్ళ తరఫున ఒకరు తప్పించుకొని ఈ రకంగా బురద జల్లిందని చెప్పేసి ఇదొక టాకు. సో ఇవన్నీ నిజాలేంటి అబద్ధాలు ఏంటో బయటకు రావు, బట్ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటూ ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి, అడుగడుగునా కూడా అఖండ 2 మీద కుట్రలు చేస్తున్నారా లేదా. ముందు ఎప్పుడు మన డిసెంబర్ 5 రిలీజ్ కావాలి, ఆ హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వాళ్ళు ఈ 14 రీల్స్ ప్లస్ వాళ్ళతో ఏ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండేసి కోర్టుకు వెళ్ళారు, ఆగింది. ఆ తర్వాత సెటిల్మెంట్ చేసుకున్నారు, అయిపోయింది, రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కాబోతున్న మూమెంట్లో టికెట్ రేట్లు పెంపు. ఏమండి, ఏ మాటకు ఆ మాట. డిసెంబర్ 5 సినిమా రిలీజ్ అన్నప్పుడు దానికి ముందు డిసెంబర్ 4, డిసెంబర్ 3 అప్పుడు సినిమా టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి జీవో ఇవ్వలేదా? అప్పుడు సైలెంట్గా ఉండి ఆ తర్వాత రేపు రిలీజ్ కాబోతుంది అనగానే మన 12న ఇమీడియట్గా హడావుడిగా మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఒక ఆయన ఎవరో ఏంటంటే టికెట్ రేట్లు పెంచడం అని చెప్పేస్తున్నారు. అప్పటికే ప్రీమియర్లోకి సంబంధించిన టికెట్లు అమ్ముడిపోయినాయి, అండ్ ఫస్ట్ డే సెకండ్ డే టికెట్ కూడా అమ్ముడిపోయింది. ఏమన్నారు కోర్టు, ఏమంది, ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఇచ్చిన జీవోలు మేము రద్దు చేస్తున్నాం, మాకు ఈ విషయం మీద పూర్తి క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి సినిమాటోగ్రఫీ మంత్రికి, తర్వాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, అక్కడ నిర్మాతలకు అందరికీ నోటీసులు వెళ్ళిపోయాయి. మరలా ఆ తర్వాత రోజు ఇంకా అతను వచ్చేసి మళ్ళీ కోర్టుకి వెళ్ళాడు. ఏమని, ఇదిగో మీరేమో ప్రీమియర్ టికెట్ రేట్లు పెంచొద్దు అన్నారు, అండ్ ఫస్ట్ డే టికెట్ రేట్లు కూడా పెంచొద్దు అని అంటే వాళ్ళు టికెట్ రేట్లు పెంచి సినిమా షోలు కూడా వేసేసారు. ఇంకా ఆయన వెళ్ళాడు. ఈలోపు ఏకంగా సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా అన్నాడు, అసలు పెంపు విషయం నాకు తెలియదు, నాకు తెలియకుండా వచ్చింది, ఇక మీద పెంచేది లేదు అని. ఇక ద్విసభ్య ధర్మాసనం వచ్చేసి ముందు సింగిల్ జడ్జి అనమాట. ఏమని, ఈ టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఏదైతే జీవో ఇచ్చో దాన్ని పక్కన పెట్టేశారు, రద్దు చేశారు. ఇప్పుడు ద్విసభ్య ధర్మాసనం ఏం చేసింది, మొత్తం చెక్ చేసి సింగిల్ బెంచ్ జడ్జి ఉన్నారు కదా, ఆయన ఇచ్చిన దానిని పక్కన పెట్టి స్టే ఇచ్చి వీళ్ళేమన్నారు, రేపు 14వ తారీఖు వరకు ఇబ్బంది లేదులే, 15వ తారీఖు వింటామని చెప్పేసి అన్నారు. అంటే దీని అర్థం ఏంటి, 14వ తారీఖు వరకు ఇబ్బంది లేదు, టికెట్ రేట్ల పెంపు ఆల్మోస్ట్ అప్పటి వరకు వచ్చేస్తాయి కలెక్షన్. ఫస్ట్ డే కలెక్షన్ కూడా నాకున్న సమాచారం మేరకు 55 కోట్లు దాదాపు గ్రాస్ వచ్చిందని తెలుస్తూ ఉంది. ఏపీలో అండ్ తెలంగాణలో గట్టిగానే కలెక్షన్స్ వచ్చున్నాయి. వరల్డ్ వైడ్గా చూస్తూ ఉన్నప్పుడు ఈ సినిమా మీద విషం కక్కుతున్నది అన్యమతస్థులు, అన్నిటికీ మించి మత మార్పిడి బ్యాచ్ విషం కక్కుతూ కొంతమంది వాంటెడ్ సినిమా థియేటర్లకు పంపించి
అద్భుతమైన డైలాగులు వస్తుంటే ఏకైక పక్కపక్కలు. అదేమంటే మధ్యలో నిద్రపోతుంటే యాక్షన్ చేయటాలు, అది వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పెడతారు. అదేమంటే సినిమా మధ్యలో లేచి వెళ్ళిపోవటాలు. వీళ్ళంతా ఎవరు అంటే సినిమా మీద నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేసే బ్యాచ్. నిర్మాతలు అన్నారు, రామ్ ఆచంట గోపి ఆచంట అన్నారు, ఏమంటే వరల్డ్ వైడ్గా పాజిటివ్ టాక్ ఉంది, మన తెలుగు వాళ్ళు కొంతమంది నెగిటివ్ టాక్ ఇస్తున్నమాట నిజం, కానీ ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు, సినిమా థియేటర్లో వచ్చేసి పూనకాలని అని అన్నారు. అండ్ బోయపాటి సీను చాలా క్లారిటీ చెప్పాడు, ఇదిగో ఎప్పుడు వచ్చామన్నదే ముఖ్యం అని చెప్పి సినిమా డైలాగ్ అనుకోవచ్చు, బట్ క్లారిటీ చెప్తున్నాను, సినిమా రావాలి, లేట్ అయింది మొన్న, ఇప్పుడు వచ్చింది, వచ్చిన తర్వాత మీరు థియేటర్లో చూడండి. బాలయ్య అభిమానులు కాదు, ప్రతి వ్యక్తి కూడా సినిమాని ఎంజాయ్ చేస్తున్నాడు, ప్రతి వ్యక్తి కూడా సనాతన ధర్మం గొప్పతనం తెలుసుకుంటున్నాడు అని చెప్పేసి ఆయన క్లారిటీ. ఇలా చెప్పుకుంటే నా ఫ్రెండే అండి, నా జర్నలిస్ట్ మిత్రులు ఒక ఆయన రివ్యూ రాసి పెట్టాడు, బాగానే పెట్టాడు, కానీ పెర్రకెళ్ళి జోలబడినట్టు ఉంది అది. దాంతో నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, అరే శివ ఏంట్రా అసలు అది రివ్యూ ఏంట్రా, ప్రతి భారతీయుడు చూడాలరా, ప్రతి హిందువు చూడాలరా, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలరా మనం, ఆ సనాతన ధర్మాన్ని గొప్పతనం చెప్పాడంటూ నేను నిన్న రివ్యూ ఇచ్చినట్టున్నాను. అందులో ఈ బాలకృష్ణ వాళ్ళ అమ్మగారు చనిపోతారు, అప్పుడు అతను అంచుకునేకి రావాలి, ఎవరు మన రుద్ర అఘోర. దాని అప్పుడు ఆయన రాలన్న పక్షంలో శివుడు వస్తాడు ఆయన రూపంలో. అప్పుడు చెప్పే కొన్ని డైలాగులు అద్భుతం రాసలు, ఏంటి అసలు ఆ సినిమా సూపర్ ఉందిరా, అసలు ఇంటిళ్ళ పదిలో చూడాలరా, పిల్లలకి కష్టం సినిమా చూపించాలని చెప్పి మా ఫ్రెండ్ అన్నాడు. చాలామంది అదే అంటున్నారు. సో వీడి యొక్క ఇంటెన్షన్ ఏంటో మీకు అర్థమైందా? ఈ అఖండ మీద కుట్రలు చేస్తుంది ఎవరు అంటే అన్య మతస్థులు, మత మార్పిళ్ళు బ్యాచ్. వీళ్ళల్లో అనకూడదు కానీ దిక్కుమల్ల రాజకీయ నాయకులు ఉండి వస్తూనే ఉన్నారు. నెక్స్ట్ హైకోర్టు సూపర్గా రిప్లై ఇచ్చింది, ఏమని, ఏం పర్లే సినిమా యాసిడ్గా రన్ అయింది, టికెట్ రేట్లు పెంపి హ్యాపీగా మూవ్ అయిపోతారు, 15వ తారీఖు మాట్లాడుకుందని చెప్పేసి కోర్టు దుశ్శబ్ద ధర్మాసనం అన్నారు. ఇది బట్ షర్మిల మాత్రం తెలంగాణలో చక్రం తిప్పుదామని అనుకొని ఇక్కడ పార్టీ ఏదో పెట్టింది, అవ్వలేదు, దాన్ని కాంగ్రెస్లో వీళ్ళని చేస్తున్నాం అంది. తెలంగాణ కాంగ్రెస్లో తిప్పితే వీళ్ళు ఉండొద్దు, జగన్ ఆల్రెడీ చూస్తున్నాం ఏపీలో ఏం చేస్తున్నాడు, ఈమె పాదయాత్ర వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం మనం చూసాం, లేని మన కొత్త సమస్యలు వస్తే వద్దంటే వద్దని చెప్పేసి ఆమెను ఏపీకి పంపారు. ఇందులో అవునన్నా కాదన్నా టాప్లో ఉన్నది రేవంత్ రెడ్డి. ఎట్టి పట్ల షర్మిలగా ఎడవద్దు, ఆమెను ఏపీకి పంపండి, ఆమె కోసం ఏ దశలో మేము చేస్తామని చెప్పేసి చెప్పాడు సొంత అన్నలాగా. మేము జగన్ కూడా ఏ రోజు చెప్పలా. సో రేవంత్ రెడ్డి ఏంటి, అమ్మా షర్మిలమ్మ ఇది తెలంగాణ కదా మేము చూసుకుంటామమ్మా, నువ్వు ఏపీకి వెళ్ళమ్మా, అక్కడ బ్రహ్మాండంగా నువ్వు దూసుకుపో తల్లి, నీకు ఏ హెల్ప్ కూడా మేము చేస్తామని చెప్పేసి సొంత చెల్లికి ద బెస్ట్ ఆయన చేయాల్సింది చేశాడు. అయితే షర్మిల మనసులో ఏముంది, ఆమె ఇక్కడ ఉన్నప్పుడు ఆమెను ఏపీకి పంపడానికి 100% కదా అంతకు మించిన ఎఫర్ట్స్ పెట్టాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆమె గట్టిగా ఫిక్స్ అయ్యారు. మీకు బాగా గుర్తుంటే రేవంత్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, ఆయనంటే ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పినటువంటి గొప్ప ఆమె షర్మిల. వాళ్ళ అన్న జగన్ మీద లేవా, ఆ జగన్ గెలిపించడం కోసం ఈమె ఎన్ని రోజులు ఏ రకం పాదయాత్ర చేసింది, అదే స్టార్టింగ్ చెప్పింది. వీళ్ళ ఫ్యామిలీని అంతరా నాయన, అసలు మిగతా వాళ్ళు ఎలాగైనా ఉండి వీళ్ళ ఫ్యామిలీలో ఏది చేసినా కరెక్ట్, మిగతా వాళ్ళు వెళ్ళి కోసం ఎంతైనా కష్టపడి ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించేసి అక్కడ లబ్ధి చేకూరుతుంది కదా అదే చూసుకుంటారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. అఖండ 2 మాత్రం ఇంటిళ్ళ 10 చూడండి. హైకోర్టు దుశ్శబ్ద ధర్మాసనం కూడా ఇండైరెక్ట్గా ఆల్మోస్ట్ అదే చెప్పింది. టికెట్ రేట్ల పెంపుకు సంబంధించిన జీవోని రద్దు చేశారు కదా మనం సింగిల్ జడ్జి, దాన్ని పక్కన పెట్టేశారు, స్టే ఇచ్చారు. ఓవరాల్గా అన్నప్పుడు రేవంత్ రెడ్డి మీద మాత్రం ఐఎమ్ షూర్, నేను మరలా చెప్తున్నా, నేను నా ఫేస్బుక్లో పెట్టా, రేవంత్ రెడ్డి మీద ఈ కోర్ కాంగ్రెస్లో మొదటి నుంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరో కానీ కక్ష మీద కక్ష కట్టారండి. ఆయనని సీఎం పదవి నుంచి దించని చెప్పి తెగ తాపత్రయపడుతున్నారు. అది మాత్రం అతి పెద్ద తప్పు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మాత్రం రేవంత్ రెడ్డిని ఏదో ఒకటి సీఎం పెట్టించి దించుదామని అనుకుంది అంటే అది భస్మసర హస్తమే కాంగ్రెస్ని ముంచేసుకోవడం తప్ప వేరేదైతే కాదు.